యూరిక్ యాసిడ్ ప్రాబ్లం వల్ల కీళ్లే కాకుండా వేరే అవయవాలు ఏవేవి ఎఫెక్ట్ అవ్వచ్చు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రత్యూష. నేను ఒక ఎండిడిఎం రుమటాలజిస్ట్ ని ఫ్రమ్ ప్రత్యూష రుమటాలజీ కేర్. సో మనకి తెలుసు యూరిక్ యాసిడ్ వల్ల జాయింట్స్ మీద ఎఫెక్ట్ పడచ్చు. బట్ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ అవ్వటం వల్ల జాయింట్స్ మీదే కాకుండా శరీరంలో మరికొన్ని ముఖ్యమైన అవయవాల మీద కూడా దాని ప్రభావం ఉంది. మొట్టమొదటి అవయవం, అది ఎక్కువగా ఎఫెక్ట్ చేసే బాడీ ఆర్గన్ వచ్చేసి కిడ్నీ. సో కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వడానికి ఒక ముఖ్యమైన కారణం శరీరంలో యూరిక్ యాసిడ్ అనేది. ఈ స్టోన్స్ అనేవి చాలా సార్లు ఏసిమ్టమాటిక్, అంటే లక్షణాలు తెలియకుండా కూడా ఉండొచ్చు. నెమ్మదిగా కిడ్నీని డ్యామేజ్ చేసే ప్రమాదం కూడా. మరొక ముఖ్యమైన అవయవం హార్ట్. సో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు అది బీపీ కలిగించవచ్చు. హార్ట్ లోని కొరనరీ ఆర్టరీస్ బ్లాకేజ్, ఎథెరోస్క్లెరోసిస్, అంటే హార్ట్ కి వెళ్లే ముఖ్యమైన రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో వాటి బ్లాక్ అవ్వడం, హార్ట్ అటాక్ అంటాం కదా మామూలు భాషలో, అది కూడా యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ మరీ ఎక్కువ అయినప్పుడు అవి ఒక్కొక్కసారి చర్మం కింద కాల్షియం డిపాజిట్స్ కూడా ఫామ్ అవ్వచ్చు. వాటిని టోఫై అంటాం. సో వీటన్నిటినీ నియంత్రణలో ఉంచడానికి, ఇవన్నీ జరగకుండా చూసుకోవడానికి కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి నార్మల్ గా ఉంచడం అనేది ఎంతో అవసరం. అది ఎలా చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థాంక్యూ.